పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వేదికగా క్రీడాకారులందరికీ ఈరోజు ఒక పౌష్టికాహార కార్యక్రమాన్ని ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అధినేత ఆతూరి గిరీష్ రెడ్డి గారు, అదేవిధంగా కంది విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్రీడాకారులకి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ఈరోజు కంది విజయభాస్కర్ రెడ్డి గారు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం చేయడం ఎలా అనిపిస్తుంది? ఇది స్వర్గీయ డాక్టర్ అంకిరెడ్డి గారు ఒక 15 సంవత్సరాల ముందు ఆయన సొంత నిధులతో ముందు ప్రారంభించాడు. తర్వాత ఏసీ సుబ్బారెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది. మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 30వ రోజులు ఏదైతే కార్యక్రమం ఉందో రోజు ఒక డోనర్ కింద కలిసి ఈరోజు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు నాకు ఉభయకర్తగా నాకు రావడం నాకు అదృష్టంగా భావిస్తాను. దానికి నా మిత్రుడు మేఘా నరేందర్ రెడ్డి గారు మరియు వివేకానంద వాకర్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి అంటే ఇక్కడ ఈ మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యం క్రికెట్ అకాడమీ జరుగుతుంది. వాలీబాల్ ఆడుతున్నారు, బాస్కెట్బాల్, యోగా, స్విమ్మింగ్, బాస్కెట్బాల్ అన్ని గేమ్లు ఆడే అందరికి కూడా పౌష్టికాహారం అందించే సంకల్పంతో ఈరోజు అందరికీ పౌష్టికాహారం అందించడం, మంచి ప్రోటీన్తో కూడిన పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఇది నెల్లూరులో కూడా కదా, ఎక్కడ ఏపీలో ఎక్కడ జరగదమ్మా ఈ కార్యక్రమం. ఒక నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో, అది కూడా వివేకానంద వాకర్స్ ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి పేరున నేను కూడా దీంట్లో ఒక సభ్యుడిని కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించడం కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అధినేత ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు కూడా మీతో పాల్గొనడం ఏమనిపిస్తుంది? మా అందరికీ ప్రాణమిత్రుడు వారు ఈరోజు పాపిరెడ్డిపాళెంలో ఒక ఉద్యమ కార్యక్రమం నెల్లూరుకు రావడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం చాలా సంతోషం అనిపించింది. ఆయనకి కూడా మా వివేకానంద వాకర్స్ తరఫున ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామమ్మా. ఇలాగే మీరు మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. కొంతమంది పిల్లలు మనతో ఉన్నారు. హాయ్, మీరు ఏ గేమ్లో ఉన్నారు? బాస్కెట్బాల్. కోచింగ్ అంతా ఎలా ఉంది? బాగుంది. సో ఏమేమి ఇచ్చారు ఈరోజు మీకు? క్రీమ్ బన్, ఎగ్, ఇంకోటి పసంద్ ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. గేమ్ బాగా నేర్పిస్తున్నారా? బాగా నేర్పిస్తుంది. ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఒక CEO అవుదాం అనుకుంటున్నాను. ఏ కంపెనీకి? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్కి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.